స్టాప్, స్టాప్, స్టాప్. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఇదిగో మన వీడియో వచ్చేసింది కదా! అది చూసేసి స్క్రోల్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇవాళటి మన రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ. సో, ఇది అందరూ చేసే దానిలాగా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది మన రెసిపీ. సో, మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు మీరే చెప్తారు. రోజు చేసేదానికంటే ఇది డిఫరెంట్‌గా ఉంటుంది అనేసి. ముందుగా మీ అందరితో మాట్లాడాలండి. అసలెవరు పట్టించుకోవట్లేదు. యూట్యూబ్‌లో అస్సలు 1 సబ్‌స్క్రైబ్ కూడా రాలేదు నాకు. మీ అందరి తరపు నుంచి. ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను. మీరు కొత్త క్రియేటర్స్‌ని ఎంకరేజ్ చెయ్యరా? ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రెండింగ్‌లో ఉన్న వాళ్ళని, సెలబ్రిటీస్‌ని వాళ్ళనే ఎంకరేజ్ చేస్తూ ఉంటారా ఏంటి? ఆల్రెడీ సెలబ్రిటీస్ ఫేమస్ అండి. మీరు ట్రెండ్ చేసినా, చేయకపోయినా వాళ్ళు ఆల్రెడీ ఫేమ్‌లో ఉన్నారు. సో, మీరు మిడిల్ క్లాస్ వాళ్ళని, స్టార్టింగ్ క్రియేట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండబ్బా! మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా కొత్త కొత్త క్రియేటర్స్ పుట్టుకొచ్చేది. మీరసలు పట్టించుకోకపోతే ఇప్పటికి ఇది నా నాలుగో ఛానల్. 3 ఛానల్స్ అన్ని డిలీట్ చేశాను. ఇప్పటికైతే తగ్గేదే లేదు. ఏదైనా సరే కంపల్సరీ రోజు వీడియోస్ అప్‌లోడ్ చేస్తూనే ఉంటా. మీరందరూ చూస్తూనే ఉండాలి. అయినా మీకు ఇంకో విషయం చెప్పమంటారా? నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు తెలుసా? ఫస్ట్ టైమ్ నేను ఒరిజినల్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ముందుకొచ్చాను. అంటే నాలో ఎంతో ధైర్యం తెచ్చుకొని మరీ వీడియోస్ చేస్తున్నాను. ఇక మీరే అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు నేను ఏ వీడియోస్ చేసినా కూడా ఓన్లీ టెక్స్ట్‌లో వేరే ఏదో విధంగా ట్రై చేసేదాన్ని కానీ వాయిస్ ఓవర్ మాత్రం అస్సలు ఇవ్వలేదు. ఇది ఫస్ట్ టైమ్ నా వాయిస్ ఓవర్ వీడియోస్‌లో పెడుతున్నాను. సో, నేను చాలా డేర్ చేశానన్నమాట. ఓకే. నన్ను నేనే అప్రిషియేట్ చేసుకోవాల్సిన విషయం ఇది. యూట్యూబ్‌లో లాంగ్ వీడియోస్ చేయడం కొద్దిగా కష్టమవుతుందండి. ఇది కొత్త కదా! షార్ట్స్ అయితే రెగ్యులర్‌గానే పెడుతున్నాను. డైలీ 1 ఆర్ 2 కంపల్సరీ పెడుతున్నాను. అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఈ యూట్యూబ్ ఏంటో, ఇన్‌స్టాగ్రామ్ ఏంటో పూర్తిగా తెలుసుకోవడానికే కొన్ని ఇయర్స్ పడుతుంది నాకైతే. ఎలా వీడియోస్ చేస్తున్నారో, ఎలా అప్‌లోడ్ చేస్తున్నారో, పాపం ఎంతమంది ఎంత కష్టపడుతున్నారో నాకైతే ఊహించుకుంటేనే అర్థం అవ్వట్లేదు. నిజంగా వాళ్ళందరికీ పెద్ద హ్యాండ్స్ ఆఫ్ అండి. ఇప్పటికైనా నా బాధ అర్థమైందనే అనుకుంటున్నాను మీ అందరికీ. సో, ఇకనైనా నా ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకేదైనా నచ్చలేదు ఇందులో అంటే జస్ట్ కామెంట్‌లో పెట్టండి. నేను ఆ తప్పు సరిదిద్దుకుంటాను. ఎవరెవరు ఏ సజెషన్ ఇచ్చినా అన్నీ తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలీదు కాబట్టి. సో, మీలాంటి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు చెప్పడమే నాకు గొప్ప. ప్లీజ్ నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేయడం ఇష్టం లేకపోయినా పర్లేదు. ఒక చిన్న హార్ట్ సింబల్ అయినా పంపించండి. ఇక మనం కర్రీలోకి వెళ్ళిపోదామా? మరేం లేదండి. అందరూ ఈ కర్రీనొచ్చేసి కడాయిలో చేస్తారు. ఎగ్ టమాటో కర్రీ అంటే. కాకపోతే నేనే కొద్దిగా డిఫరెంట్‌గా ప్లాన్ చేశాను. కుక్కర్‌లో స్టార్ట్ చేశాను. ముందుగా నేను కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకున్నాను. కొద్దిగా ఉల్లిపాయలేసుకొని, కరివేపాకేసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ ఎయాలి. అల్లం వెల్లి పేస్ట్ ఏసిన తర్వాత కొద్దిగా పసుపు వేసి 2 బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు మిక్స్ చేయాలి. టమాటాలు మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఒక 1 ఆర్ 2 మినిట్స్ పెట్టేసి చింతపండు రసం వేస్తున్నాను. మాక్సిమం ఎవరు చింతపండు రసాలెయ్యరు. బట్ నేనేస్తున్నాను. చూడండి ఈ టేస్ట్ కూడా ఎలా ఉంటుందో. వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 ఆర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. అక్కడ ఆనియన్ కనిపించదు. ఆ టమాటా కూడా కనిపించదు. సో, ఆ విధంగా బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఓపెన్ చేసి బాగా కలుపుకోవాలండి. అది ఎంతసేపు కలుపుకుంటే అంత మంచిది. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఈ టమాటోస్ అనేది కనిపించదు. పిల్లలు టమాటోస్, ఆనియన్స్ ఉంటే తీసేస్తారు కదా! సో, వాళ్ళు తీయడానికి నేను ఛాన్స్ ఇవ్వను వాళ్ళకు. సో, అది మొత్తం మిక్స్ చేసి కలిపేస్తుంటాను. అలా చేసిన మిశ్రమాన్ని మనం పూర్తిగా కడాయిలోకి తీసుకుంటామా? కడాయిలోకి తీసుకున్న తర్వాత మరేం లేదండి. కొద్దిగా కొత్తిమీరేసుకుంటాను. కొద్దిసేపు బాగా మసిలిన తర్వాత 4 గుడ్లేసేసాను. 4 గుడ్లేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా తగినంత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని, మళ్ళీ కావాలనుకుంటే వేసుకోండి. ఇలా అవసరం లేదంటే ఏమొద్దు. అంతే అండి. మన కర్రీ రెడీ అయిపోయినట్టుగానే. ఇలా సైడ్‌లో చూస్తున్నారు కదా! ఆయిల్ పైకొస్తుంది. సో, ఆయిల్ పైకొచ్చిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో, 1 మినిట్ తర్వాత కొత్తిమీర కొద్దిగా పైనుంచి వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో, ప్లీజ్ మన కర్రీ ఎవరికైనా నచ్చింది అంటే బాగుంది అని, లేదంటే బాలేదంటే లేదు బాలేదు అనేసి హార్ట్ సింబల్ అయితే పంపించండి.